ఫస్ట్ మోస్ట్లీ హార్ట్ స్ట్రోక్స్ అనేవి వింటున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఎక్కువగా వినేది బ్రెయిన్ స్ట్రోక్ అని. బేసిక్ గా అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్ సర్వైవ్ అయిపోవడానికి మనకు న్యూట్రియంట్స్ ఆక్సిజన్ కావాలి. న్యూట్రియంట్స్ ఆక్సిజన్ బ్రెయిన్కు మన రక్తనాళం ద్వారా దొరుకుతుంది అక్కడ. సో మెయిన్ వెజల్స్ ఏముంటాయో మనకు ఫ్రంట్లో 2 ఉంటాయి అండ్ దాని బ్యాక్లో 1 ఉంటుంది. సో ఈ బ్లడ్ వెజల్స్ మన పర్టికులర్ పర్ మినిట్గా ఇంత బ్లడ్ సప్లై చేయాలి అక్కడ. సో ఈ కంప్రమైజ్ ఏమైతే బ్లడ్ కంప్రమైజ్ అయిపోతే ఆర్ తక్కువ అయిపోతే మనకు బ్రెయిన్ సర్వైవ్ క్వశ్చనబుల్ అయిపోతుంది. అప్పుడు బ్రెయిన్ సర్వైవల్కు ఒక టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ టిష్యూ పర్టికులర్ ఏరియాలో ఇంత టైము సర్వైవ్ అవ్వకపోవచ్చు ఎప్పుడు బ్లడ్ దొరకకపోతే మ్యాక్సిమము అరౌండ్ 4.5 hours to 6 hours ఉంటుంది. కొద్ది ఏరియాలో ఓన్లీ మినిట్స్లే ఉంటుంది. సో ఆ 4.5 hours మీరు బ్లడ్ రీస్టోర్ చేయకపోతే అది దొరకకపోతే బ్లడ్ దెన్ బ్రెయిన్ ఫంక్షన్స్ తక్కువైపోతాయి. అప్పుడు బ్రెయిన్ ఫంక్షన్ తక్కువైపోయిన తర్వాత మనకు పక్షవాతం వచ్చేస్తుంది.